హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనితాస్ డైరీ. ఈ వీడియోలో వచ్చేసరికి ఈరోజు నేను హెర్బల్ హెయిర్ ఆయిల్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది మీకు చూపించాలనుకుంటున్నాను. సో లాస్ట్ టైం మన వీడియోస్లో సున్నిపిండి కూడా న్యాచురల్గా ఎలా చేసుకోవాలనేది చూపించాను. సో దాని లింక్ అయితే నేను కింద ఇస్తాను డిస్క్రిప్షన్స్లో. సో వెళ్ళి దాన్ని కూడా ఒకసారి చూసేయండి. అండ్ అలాగే హెర్బల్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. దీనివల్ల మనకి పూర్వీకులు చేసిన విధంగానే నేను కూడా యూజ్ చేస్తున్నాను. అంటే మా అమ్మమ్మ కొన్ని రెమెడీస్ మా పెద్దమ్మకి చెప్పారు. సో అవి అండ్ అలాగే నేను మంతెన సత్యనారాయణ గారు ఆయన చేసిన కొన్ని వీడియోస్లో కూడా చూసి మొత్తం అన్నీ మిక్స్ చేసి నేను తయారు చేసుకున్నాను. అండ్ నేనైతే 2 టైమ్స్ ఇప్పటి వరకు కాచానమాట. ఆ 2 టైమ్స్ కూడా చాలా బాగా నాకు అనిపించింది అనమాట. హెయిర్ అనేది చిన్న చిన్న బేబీ హెయిర్ రావడం కూడా స్టార్ట్ అయింది. సో అందుకనే నేను యూజ్ చేసిన తర్వాతనే మీకు ఈ వీడియోని అప్లోడ్ చేయాలి అనుకున్నాను. అందుకనే నేను ఒక 2 టైమ్స్ యూజ్ చేసిన తర్వాత మా ఇంట్లో మా హస్బెండ్ నేను ఇద్దరం యూజ్ చేస్తాము. సో ఇది చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళ హెయిర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది ఏం కావాలి అనేది మనం చూసేసుకుందాము. ఫస్ట్ అయితే మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కావాలన్నమాట. వట్టివేర్లు, చిన్న ఉల్లిపాయలు, మెంతులు, నువ్వుల నూనె యూజ్ చేస్తాం దీనికి. అండ్ ఆముదం, గోరింటాకు, వేపాకు, మందారం ఆకులు, మందారం పువ్వులు, ఉసిరికాయ పొడి అండ్ గుంట గరగర ఆకు పొడి, మళ్ళీ వట్టివేర్లు, ఇంకా అలోవెరా, కలోంజీ సీడ్స్ అని దొరుకుతాయి మనకి. అవి కూడా ఇవన్నీ కూడా మనకి కావాలన్నమాట. సో ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది మనం చూసేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందంగా ఉండే ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి. ఇది అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదా, నేను అది యూజ్ చేస్తున్నాను. దీంట్లో నేను 1/2 లీటర్ వరకు నువ్వుల నూనె అనేది యాడ్ చేశాను అనమాట. సో నేను 1/2 లీటర్ నూనెతో నేను ఈ ఆయిల్ అనేది చేయాలనుకుంటున్నాను. సో ఇది 1/2 లీటర్ నూనె ప్యాకెట్ కట్ చేసేసి నేనైతే గానుగ నుంచి తెచ్చుకున్నాను ఈ ఆయిల్ని. అవైతే కొంచెం మంచిగా ప్యూర్గా ఉంటాయి కాబట్టి నేను గానుగ నుంచి తెచ్చుకున్న నువ్వుల నూనె అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. సో దానిలో నేను ఒక 100 ml ఆఫ్ ఆముదం అనేది యాడ్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించి ఇవన్నీ ఒకటి ఒకటి కూడా మనం యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. ఆముదం యాడ్ చేసాం కదా, ఇప్పుడు అది కొంచెం హీట్ అవుతూ ఉండాలన్నమాట. హీట్ అవుతూ ఉన్న టైంలో కరివేపాకు, హెయిర్కి కూడా మంచిది కాబట్టి కరివేపాకు ఒక చిన్న బౌల్ నేను తీసుకున్నాను. కరివేపాకు వేసుకొని అండ్ అలాగే వేపాకులు, ఇవి ఎండపెట్టిన వేపాకులు లేదా పచ్చివి దొరికితే పచ్చి వేపాకులు వేసుకోవచ్చు. అండ్ అలాగే మందారం పువ్వులు, ఇది ముద్ద మందారం తీసుకున్నాను. రెక్క మందారం పొడి కూడా నేను తీసుకున్నాను. మందారం ఏ మందారం అయినా పర్వాలేదనమాట మనకి. అండ్ ఇవి మందారం ఆకులు, మందారం చెట్టు యొక్క ఆకులు నేను పచ్చివి వేసుకుంటున్నాను. మీకు పౌడర్ అవైలబుల్గా ఉంటే పౌడర్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి గోరింటాకుని నేనేం చేశానంటే దొరకదు కాబట్టి దొరికినప్పుడే ఇలా కొంచెం డ్రై చేసుకొని, అంటే కొంచెం నీడలోనే పెట్టుకున్నాను అనమాట. తర్వాత మెంతులు యాడ్ చేశాను. ఒక 3 స్పూన్స్ మెంతులు యాడ్ చేసుకున్నాం. తర్వాత ఒక 1.5 స్పూన్ కలోంజీ సీడ్స్, ఇది బ్లాక్నెస్ ఇస్తుంది హెయిర్కి. అండ్ ఇప్పుడు గుంట గరగరాకు పొడి వేసుకుంటున్నాం మనం. అండ్ చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, నాకు అవి దొరకలేదు. సో అందుకే ఆనియన్స్లోనే చిన్న సైజ్వి చూసి నేను వేసుకున్నాను అనమాట. చిన్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి, ఇలా చిన్న చిన్నగా కట్ చేసి. అండ్ తర్వాత ఉసిరికాయ పొడి యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ తర్వాత మందారం ఆకుల పొడి ఇది. అండ్ తర్వాత మందారం పువ్వుల పొడి అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ ఇలా మసులుతున్నప్పుడే వేసుకుంటూ ఉండాలి, అది మెల్లగా మరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇంకా తర్వాత వట్టివేర్లు నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలాగ వేసాను అనమాట. నెక్స్ట్ టైం నుంచి నేను కట్ చేస్తున్నాను. కట్ చేసి వేసినట్లయితే కొంచెం గుజ్జు అనేది లోపలికి వెళ్తుంది కదా, కొంచెం వాటి యొక్క రసం అవి. తర్వాత అలోవెరా వేస్తున్నాను అనమాట.
ఇవన్నీ వేసి మంచిగా మనం కలుపుకోవాలన్నమాట. మీకు వీలైతే మాత్రం ఏం చేస్తారంటే ఈ ఆకులన్నీ ఉన్నాయి కదా, మనం ఏవైతే పచ్చిగా తీసుకున్నాం ఆ ఆకులన్నీ కూడా ఒకసారి ఆకులు అండ్ ఆనియన్స్ అండ్ ఈ అలోవెరా ఇంకా మనము వట్టి వేర్లు కూడా వేసుకున్నాం కదా, ఇవన్నీ గ్రైండ్ చేసి అది వేసుకుంటే మాత్రం ఇంకా బాగా అవుతుందన్నమాట. ఇది ఫస్ట్ టైం చేసినప్పుడు క్యాప్చర్ చేసిన వీడియో అనమాట. నేను సెకండ్ టైం కూడా చేశాను. సో సెకండ్ టైం చేసినప్పుడు నేను ఏం చేశానంటే అన్నీ కూడా గ్రైండ్ చేసి అది వేసేసానమాట. సో అప్పుడు చాలా బాగా అనిపించింది అనమాట. మనకి ఎంత వేస్టేజ్ లాగా అనిపించదు. అండ్ దాన్ని కూడా పిప్పి ఉంటుంది కదా మిక్సీ పట్టింది, అది మనం రీయూజ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది కూడా నేను ఇంకొక వీడియో చేసి చెప్తానమాట. సో ఇవన్నీ వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టకూడదనమాట, ఎందుకంటే ఆవిరికి నీరు వస్తుంది కదా, ఆ నీరు మళ్ళీ దీనిలో పడుతుంది. సో అందుకని మూత పెట్టకుండా సిమ్లోనే మొత్తం మనము మరిగి పెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఇది ఒక 1/2 అవర్ మరిగితే చాలు. మొత్తం మరిగిపోయాక మనకి ఇలాగ అవుతుంది కొంచెం బ్లాక్ కలర్లో, ఎందుకంటే మనం అన్నీ వేసాం కదా, అన్నీ కలిసి ఈ కలర్లో అవుతుంది. కలుంజి సీడ్స్ వల్ల ఎక్కువగా మనకి బ్లాక్ కలర్ అనేది అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఒక క్లాత్ తీసుకొని వడకట్టుకోవాలి మనము ఆయిల్ని అనమాట. నేనైతే ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాని మీద ఒక క్లాత్ తీసుకుంటున్నాను. ఇంకా ఈ క్లాత్ అనేది ఎప్పుడు కూడా ఇంకా ఈ క్లాత్లోనే మనము వడకట్టుకునేలాగా పెట్టుకోవాలి అనమాట. సో ఇది కొంచెం కొంచెంగా వేసుకొని మనం వడకట్టుకుంటున్నాము. అండ్ వడకట్టిన తర్వాత వచ్చిన ఈ పిప్పి ఉంటుంది కదా, యాక్చువల్గా ఇలా డైరెక్ట్గా వేసేసిన పిప్పి కన్నా మనం అన్నీ గ్రైండ్ చేసి వేస్తాం కదా, అప్పుడు మనకు ఒక కొంచెం వేస్ట్ అనేది వస్తుంది అనమాట. అంటే ఇలాగా పిండి వస్తుంది, ఇలా రాకుండా మనకి. సో అప్పుడు దాన్ని ఏం చేయాలి అంటే ఇలాగ వడగట్టేసిన తర్వాత గట్టిగా మనం ఆయిల్ అంతా పిండేసి అది ఒక బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో మనము పాలు పెట్టుకునే ర్యాక్ ఇస్తాడు కదా, ఆ ర్యాక్లో మనం దీన్ని స్టోర్ చేసుకోవాలి. ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకొని ఎప్పుడు మనం తలస్నానం చేస్తాం అనుకున్నప్పుడు అందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని, అదే పిప్పి ఉంటుంది కదా, పిండిలాగా ఉంటుంది. సో అది ఒక చిన్న బౌల్లోకి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి అది మనం హెయిర్ కలర్ లాగా కానీ హెయిర్ మాస్క్ లాగా కానీ అలా అప్లై చేసుకోవాలన్నమాట. అలా అప్లై చేసుకున్నట్టయితే మీకు వైట్ హెయిర్ ఉన్నట్టయితే అది పోతుంది, రిజ్జంగా పోతుంది. నేను యూస్ చేస్తున్నాను అలాగా. ఆ పిప్పిలో మనకి అన్నీ మంచివే ఉంటాయన్నమాట. మనము మందారం ఆకులు కానీ, చిన్న ఉల్లిపాయలు కానీ, మెంతులు కానీ, అలోవెరా కానీ, ఇవన్నీ కూడా మన హెయిర్కి మంచిది కాబట్టి హెయిర్ ప్యాక్ లాగా యూజ్ అవుతుంది. అండ్ వైట్ హెయిర్ కూడా పోతుందన్నమాట. అదంతా మనం ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో అక్కడ పెట్టి ఒక 15 to 30 minutes వరకు మనం ఉంచుకొని స్నానం చేసినట్టయితే అది పోతుంది. అండ్ ఈ ఆయిల్ని ఒక బాటిల్లో గాజు సీసాలో కానీ, మ్యాక్సిమం మనం గాజు సీసాలు ప్రిఫర్ చేయము, పగిలిపోతుంది అని చెప్పి ప్లాస్టిక్ బాటిల్స్లో ఇలాగా ఏవైనా తీసుకొని మనం స్టోర్ చేసుకొని చిన్న బాటిల్లోకి తీసుకుంటూ మనం యూస్ చేసుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. అండ్ దీన్ని యూజ్ చేసేటప్పుడు ఎలా యూజ్ చేయాలి అంటే ఒక చిన్న బౌల్లోకి తీసుకొని లైట్గా వేట్ చేసి దాన్ని మన ఫింగర్ టిప్స్తో హెయిర్కి మసాజ్ చేయాలి అనమాట. అంటే మన స్కల్కి లోపల మాడ ఉంటుంది కదా, దానికి మొత్తం ఆయిల్ అనేది అప్లై అవ్వాలన్నమాట లోపలికి. పైన హెయిర్కి కన్నా లోపల ఆ స్కల్కి అనేది మనం మసాజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ హీట్కి కొత్త దాంట్లో ఉన్న ఫ్యాట్ అనేది కరిగి ఆ హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది. అండ్ దీంట్లో ఉన్న పోషక విలువలు అవన్నీ కూడా మిక్స్ అవి కూడా మనకి మంచిగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. హెయిర్ బాగుంటుంది, సిల్కీగా ఉంటుంది. అండ్ వైట్ హెయిర్ అనేది చాలా మటుకు తగ్గుతుంది. దీన్ని మీరు కూడా ట్రై చేయండి. సో దీన్ని అయితే ఇలాగ మనం ఒక కంటైనర్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలన్నప్పుడు అప్పుడు అప్లై చేసుకుంటే బాగుంటుంది. అండ్ నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసేలాగా కూడా బెస్ట్ అనమాట. ఇది ఎక్కువ రోజులు ఉంచుకోవాలి అలా కూడా ఏమీ అవసరం లేదు. హెయిర్కి నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ స్నానం చేసేసి రెగ్యులర్గా ఎలా చేస్తామో అలా చేసేసినా కూడా హెయిర్ అనేది చాలా బాగా ఉంటుందన్నమాట. ఇది మీరు ట్రై చేసి చూడండి. నేనైతే యూజ్ చేస్తున్నాను మా ఇంట్లో. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.